సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 10. ఓపెనింగ్ సీన్ లో మనకి అయానా కోజీ యొక్క చైల్డ్హుడ్ అయితే చూపిస్తారు. అందులో అయానా కోజీతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఏదో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అప్పుడు ఒక పర్సన్ వచ్చి అయానా కోజీతో, కియోటగా ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకో, పవర్ ఉండి కూడా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయిన వారిని మూర్ఖులని అంటారు అని చెప్తాడు. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దేవుడు మనందరికీ కూడా బ్రెయిన్ ని ఇచ్చాడు. దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం మన లైఫ్ లో ముందుకి వెళ్తాం, లేదంటే ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన హ్యూమన్స్ అందరికీ కూడా ఉన్న పవర్ ఏంటో తెలుసా? అది మన బ్రెయినే. మనం జస్ట్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి అంతే. సో ఇక మళ్ళీ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి మళ్ళీ ప్రజెంట్ సీన్ అయితే చూపిస్తారు. ఆ సర్వైవల్ టెస్ట్ లో ఇది డే 2 అన్నమాట. ఇక స్టూడెంట్స్ అంతా కూడా తినడానికి ఫుడ్, తాగడానికి వాటర్, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి వుడ్, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇక ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా హిరాటా అనే ఎవరెవరు ఏ పని చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక అయానా కోజీ హొరికితాని ఆ ఫారెస్ట్ లో ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. దీంతో హొరికిత, అసలు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా అనవసరంగా ఇలా నా స్టామినాని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని అంటుంది. దానికి అయానా కోజీ, నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది, బట్ మనం ఏమీ చెయ్యకుండా అలా కూర్చుండిపోతే సిచ్యువేషన్ ని మార్చలేం, అండ్ నువ్వు ఇప్పుడు ర్యూన్ యొక్క టార్గెట్ వి అని అంటాడు. దానికి హొరికిత కూడా, అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి క్లాస్ బి స్టూడెంట్స్ అయితే చూపిస్తారు. వాళ్ళకి ఒక అద్దిరిపోయే స్పాట్ అయితే దొరుకుతుంది. ఇక అయానా కోజీ అండ్ హొరికిత కూడా అక్కడికి వచ్చి ఇచినోజెన్ అయితే మీట్ అవుతారు. హొరికిత క్లాస్ బి స్టూడెంట్స్ యొక్క టీం వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయితే అవుతుంది. అప్పుడు ఇచినోజె దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చి, నేను మీకు ఏదైనా హెల్ప్ చేయమంటారా అని అడుగుతాడు. దానికి ఇచినోజె, అయితే వెళ్లి చిహిరోకి హెల్ప్ చేయమని చెప్తుంది. దీంతో ఆ స్టూడెంట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక హొరికిత, నేను ఇంతవరకు ఎప్పుడు తనని మీ క్లాస్ లో చూడలేదు, ఎవరితను అని అడుగుతుంది. దానికి ఇచినోజె, తన పేరు కనేడా, తను క్లాస్ సి నుండి విడిపోయాడు, అందుకే ఇప్పుడు మాతో ఉన్నాడు. ఓ సారీ గైస్, నాకు కాస్త పనుంది, మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి తన అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక హొరికిత క్లాస్ బి వాళ్ళని చూసి, వీళ్ళు మనకంటే చాలా అప్గ్రేడెడ్ గా ఉన్నారు అని అనుకుంటుంది. ఆ తరువాత వాళ్ళిద్దరు క్లాస్ ఏ వాళ్ళ స్పాట్ దగ్గరికి రీచ్ అయ్యి పొదల్లో నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హొరికిత, అసలు నాకేమీ కూడా కనిపించట్లేదు అని అంటుంది. దానికి అయానా కోజీ, అయితే పద లోపలికి వెళ్లి చూద్దాం అని అంటాడు. దానికి హొరికిత, మనం లోపలికి వెళ్ళినంత మాత్రాన మనకి ఎలాంటి క్లూస్ దొరకవు అని అంటుంది. దానికి అయానా కోజీ, ఇలా దూరం నుండి ఏమీ కనిపించకపోయినా సరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మనకి ఎలాంటి క్లూస్ దొరకవు, పద అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ కేవ్ లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తారు. అప్పుడు క్లాస్ ఏ స్టూడెంట్ ఒకడు, ఇది ఆల్రెడీ మేము అక్యుపై చేసుకున్నాము, మీరు లోపలికి వెళ్ళడానికి వీన్ లేదు అని వాళ్ళిద్దరిని అక్కడే ఆపుతాడు. అప్పుడు సడన్ గా కట్సురాగి ఆ కేవ్ నుండి బయటికి వచ్చి, అసలు మీకేం కావాలని అడుగుతాడు. దానికి హొరికిత, మేము జస్ట్ ఈ కేవ్ లోపల ఏముందో చూడాలని అనుకుంటున్నాం, అది రూల్స్ కి అగెనిస్ట్ ఎలా అవుతుంది అని అంటుంది. దానికి కట్సురాగి, సరే అయితే వెళ్ళి చూడండి, బట్ ఆ తరువాత జరగబోయే పరిణామాలకి సిద్ధంగా ఉండండి. ఒక స్పాట్ ని అక్యుపై చేసిన తర్వాత టెస్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఆ స్పాట్ ని మేము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు ఆ రూల్ ని బ్రేక్ చేయాలని చూస్తే ఇక వారే అని అంటాడు. దీంతో క్లాస్ ఏ స్టూడెంట్స్ అంతా కర్రలు పట్టుకొని వాళ్ళిద్దరిని సరౌండ్ చేస్తారు. దీంతో మనోళ్ళు చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో అన్ని క్లాసెస్ కూడా పాయింట్స్ కోసం కష్టపడుతుంటే, క్లాస్ సి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఉన్న పాయింట్స్ ని ఖర్చు పెడుతూ ఏదో పిక్నిక్ కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అదంతా హొరికిత అండ్ అయానా కోజీ చూసి ర్యూన్ దగ్గరికి వెళ్లి, హొరికిత అసలు మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది. దానికి ర్యూన్, కనిపించట్లేదా బేబీ, మా సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళిచ్చే బోడీ 100-200 క్లాస్ పాయింట్స్ కోసం ఎవడి ఎండలో కష్టపడతాడు అని అంటాడు. దానికి హొరికిత, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకేంటి, ఇబుకి మీ క్లాస్మేటే కదా, తను తన ఒంటి పైన చాలా దెబ్బలతో మాకు కనిపించింది, దాని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి ర్యూన్, ఇబుకి నా సర్వెంట్, తను నా ఆర్డర్స్ ని పాటించినందుకు నేను తనకి వేసిన శిక్ష అది అని అంటాడు. ఇక హొరికిత, వాళ్ళు తాగుతున్న డ్రింక్స్ అండ్ తింటున్న ఫుడ్ చూసి మీరు మీ పాయింట్స్ అన్నింటినీ యూజ్ చేశారా అని అడుగుతుంది. దానికి ర్యూన్, అవును మేము మా పాయింట్స్ అన్నింటినీ ఫస్ట్ డేనే యూజ్ చేసేసాం, ఇక ఇబుకి ఏమైనా కూడా మాకు అనవసరం అని అంటాడు. అప్పుడు అయానా కోజీ తనలో తను, రూల్స్ ప్రకారం ఎస్ పాయింట్స్ అన్నింటినీ ఖర్చు పెట్టినా సరే దాని వల్ల క్లాస్ పాయింట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, అండ్ దాని వల్ల ఎలాంటి
ఎలాంటి పెనాల్టీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే వీళ్ళు తమ 300 ఎస్ పాయింట్స్ ని ఖర్చు చేసేసారని అనుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ క్యాంప్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు హొరికిత క్లాసీ వాళ్ళు ఇలా ముందే తమ పాయింట్స్ అన్నింటినీ ఖర్చు చేసేస్తే 7 days వరకు ఎలా సర్వైవ్ అవుతారు అని అంటుంది. దానికి అయానా కోజి వాళ్ళు ఈ ఐలాండ్ లో 7 days వరకు ఉండాలని అనుకోవట్లేదు. మన కోయింజీ తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి తిరిగి షిప్ కి ఎలా వెళ్లిపోయాడో వీళ్ళు కూడా తమ పాయింట్స్ అన్ని అయిపోగానే ఒంట్లో బాగోలేదని చెప్పి షిప్ కి తిరిగి వెళ్లిపోయి మిగిలిన డేస్ ని ఆ షిప్ లో ఎంజాయ్ చేస్తారు. ఈ టెస్ట్ యొక్క నేమ్ ఫ్రీడమ్ టు చూస్ అంటే మనకి నచ్చింది చేయడం. రియూన్ దీన్ని తన వేలో చేస్తున్నాడు. ఇదొక 0 point స్ట్రాటజీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ తిరిగి క్యాంప్ కైతే వెళ్లిపోయి పడుకుంటారు. సో ఇక నెక్స్ట్ డే 4 అన్నమాట. స్టూడెంట్స్ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళ డైలీ రూటీన్ అంటే వాళ్ళ పనులకి వెళ్లిపోతారు. ఇక అయానా కోజి అండ్ సాకురా ఏమో వేరే క్లాస్ గ్రూప్స్ ని చెక్ చేయడానికి అయితే వెళ్తారు. అలా వాళ్ళు క్లాస్ సి స్పాట్ కి అయితే రీచ్ అవుతారు. అక్కడ మనకి క్లాస్ బి స్టూడెంట్స్ అయినటువంటి ఇచినోజే కూడా కనిపిస్తుంది. బట్ వాళ్ళకి అక్కడ క్లాస్ సి స్టూడెంట్స్ అయితే కనిపించారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్స్ అన్ని ఖర్చు పెట్టడంతో తిరిగి వాళ్ళు షిప్ లోకి అయితే వెళ్లిపోతారన్నమాట. ఇక మనోళ్ళు కూడా తిరిగి వాళ్ళ క్యాంప్ కి వెళ్లిపోయి అక్కడ జరిగిందంతా మిగిలిన స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే 5 అన్నమాట. అమ్మాయిలంతా ఎందుకో గట్టిగా అరుస్తూ ఉంటారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిద్ర లేచి అసలు ఏం జరిగిందని అడుగుతారు. దానికి వాళ్ళు ఈ మార్నింగ్ ఎవరో కరుజివా అండర్వేర్ ని లేపేశారు. తను టెంట్ లోనే కూర్చొని ఏడుస్తూ ఉంది. మాకు బాయ్స్ పైనే డౌట్ గా ఉంది. సో హిరాటా ఎలాగైనా నువ్వే ఆ దొంగని కనిపెట్టాలి. మాకు నీ పైన ఎలాంటి డౌట్ లేదు అని అంటారు. దీంతో హిరాటా బాయ్స్ అందరి బ్యాగ్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఈకేకి తన బ్యాగ్ లో ఆ అండర్వేర్ అయితే కనిపిస్తుంది. దీంతో ఈకే పానిక్ అవుతూ అయానా కోజి నేను నిజంగానే ఇలా చేయలేదు, ఎవరో కావాలని దీన్ని నా బ్యాగ్ లో పెట్టారు అని చెప్తాడు. దానికి అయానా కోజి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి ఈ పని నువ్వు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇప్పటికైతే ఆ అండర్వేర్ ని ఎవరికి కనిపించకుండా ఎక్కడైనా దాచిపెట్టమని చెప్తాడు. దానికి ఈకే మళ్ళీ పానిక్ అవుతూ ఓ నా వల్ల కాదు, దీన్ని నువ్వే ఎక్కడైనా దాచిపెట్టే అని చెప్పి ఆ అండర్వేర్ ని అయానా కోజి హ్యాండ్ లో అయితే పెట్టేస్తాడు. ఇక హిరాటా అందరి బ్యాగ్స్ అయితే చెక్ చేస్తాడు. బట్ ఎవరి బ్యాగ్ లో కూడా ఆ అండర్వేర్ అయితే కనిపించదు. దీంతో అమ్మాయిలంతా కూడా మళ్ళీ ఈకే గాడి పైన చాలా డౌట్ గా అయితే చూస్తూ ఉంటారు. దీంతో ఈకే ఓయ్ నాకు అర్థమైందిలే, కావాలంటే నా జేబులో కూడా చెక్ చేసుకోండి, అది నా దగ్గర లేదు అని అంటాడు. దీంతో హిరాటా అందరి జేబులలో కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అయానా కోజి ఏమో వీడు నన్ను ఇరికించేలా ఉన్నాడు అని అనుకుంటాడు. అలా హిరాటా అయానా కోజి జేబులో కూడా చెక్ చేసి అది ఎవరి దగ్గర కూడా లేదని చెప్తాడు. దీంతో వాళ్ళంతా తిరిగి వాళ్ళ పనుల్లోకి వెళ్లిపోతారు. అలా ఈవినింగ్ అయితే అవుతుంది. అప్పుడు అయానా కోజి హిరాటాని ఆ క్యాంప్ నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లి హిరాటా నువ్వు చెక్ చేస్తున్న టైంలో అది నా దగ్గరే ఉంది కదా, నువ్వెందుకని నా పేరు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి హిరాటా ఎందుకంటే అలాంటి పనులు నువ్వు చేయవని నాకు తెలుసు కాబట్టి అయానా కోజి నువ్వేమనుకోకపోతే కాస్త దాన్ని నాకు ఇస్తావా, ఎందుకంటే అది నా గర్ల్ ఫ్రెండ్ది కదా, నువ్వు ఇలా చేసావని నేను నమ్మట్లేదు కాబట్టి నిన్ను సేవ్ చేశాను, దానికి రిటర్న్ గా నువ్వు కూడా నాకు ఒక ఫేవర్ చేయాలి, దయచేసి ఇలా చేసింది ఎవరో నా కోసం కనిపెట్టమని చెప్తాడు. దానికి అయానా కోజి కూడా సరే అని అంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో గైస్ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.